వీధి కుక్కలపై విస్తృత ప్రచారం కల్పించే పనిలో పడ్డారు నల్గొండ జిల్లా అధికారులు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని పాఠశాల విద్యార్థులకు కరపత్రాల పంపిణీ ర్యాలీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో వీధి కుక్కలపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. నల్గొండ జిల్లాలో వీధి కుక్కలపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. సంబంధిత అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వీధి కుక్కలపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని, దీని ద్వారా వారి తల్లిదండ్రులకు సమాచారం వెళ్తుందన్నారు కలెక్టర్. విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని షెడ్యూల్ నిర్వహించారు జిల్లా అధికారులు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో హోర్డింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు వీధి కుక్కల వల్ల కలిగే నష్టాలు, వీధి కుక్కల సెటిలైజేషన్, వ్యాక్సినేషన్, దత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించే పనిలో పడ్డారు. దేవరకొండ డివిజన్లో గత వారం వీధి కుక్కల వ్యాక్సినేషన్, దత్తత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు తెలిపారు అధికారులు. దీంతో జిల్లా వ్యాప్తంగా కుక్కల దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దేవరకొండ డివిజన్ అధికారులు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని అభినందించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లాలో అన్ని మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో కుక్కల వ్యాక్సినేషన్తో పాటు సెటిలైజేషన్, కుక్కలను దత్తత తీసుకునే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు కలెక్టర్. కుక్కల ప్రేమికులతో సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్ర ఏర్పాటుకు తక్షణమే అంచనాలను రూపొందించి ప్రణాళిక తయారు చేసి పంపించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ను ఆదేశించారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో 3 ఏళ్ల బాలుడు కుక్క కాటితో మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్. ప్రతి ఒక్క అది విధి కుక్క కావచ్చు, లేదా ఇంట్లో పెంచుతున్న పెట్ డాగ్స్ అయినా కావచ్చు, తప్పకుండా 100% వ్యాక్సినేషన్ మన జిల్లాలో అయి ఉండాలి. 100% రేబీస్ వ్యాక్సినేషన్ అవ్వాలి అంటే విధి కుక్క కానివ్వండి, పెట్స్ కానివ్వండి, ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో మా ఫోకస్ ఇప్పుడు 100% వ్యాక్సినేషన్ మీద ఉంది. రోజు రోజుకి పెరుగుతున్న వీధి కుక్కల దాడులతో జనం అప్రమత్తంగా ఉండాలన్నారు కలెక్టర్. చిన్నారులపై, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.